పురుషోత్తక్క మై స్పిరిచువల్ మదర్, దాంతోపాటు మా అక్క. సో అక్కతో పరిచయం అయినప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయం. అప్పుడు అంత క్లోజ్గా లేకపోయినా స్పిరిచువల్గా వచ్చినప్పటి నుంచి అక్కని చూస్తూ చాలా నేర్చుకున్నాను. సో చిన్నప్పుడే ఉండేది ఆశ. అక్క బాబాని చూసినప్పుడు బాయ్స్ అప్పుడే ఏసైతో మాట్లాడుతున్నాను. ఆ టైంలోనే బాయ్స్ అక్క వాళ్ళతో ఎప్పుడు ఇలా కలిసి ఉంటే బాగుంటుంది కదా అని అనిపించేది. బట్ గాడ్ 2013లో అన్నీ చేంజ్ చేశారు. సో అక్క వాళ్ళతో స్పిరిచువల్గా దేవుడు కనెక్షన్ చేశాడు ఫిజికల్ కంటే. సో దేవునికి స్తోత్రం. అక్క సేవలో వచ్చినప్పటి నుంచి చాలా చేంజెస్ అక్కడ జరిగాయి. అక్కని చూస్తూ కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకున్న చాలా విషయాలు చిన్న ఏజ్ కాబట్టి ఏం తెలియని టైంలో ఫ్యామిలీ పరంగా అడిగినప్పుడు దేవునికి ఆత్మలు కాపాడడం చాలా ఇష్టం అని చెప్పింది అక్క. సో నా లైఫ్లో అదొక పెద్ద ఛాలెంజ్ ఉండేది. సో నా ఫస్ట్ సోల్ కాపాడడం అనేది నాకు చెప్పింది. సో దాని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను, సోల్స్ కాపాడాలనేది. సో ఇంకొకటి ఫైనాన్షియల్గా అక్క ఎలా ఓవర్కమ్ చేస్తుందనేది అక్కతో మాట్లాడినప్పుడు చాలా తెలిసింది. సో అక్క చాలా వరకు లగ్జరీ లైఫ్ అనమాట. బట్ క్రైస్ట్లోకి వచ్చాక ఇంకా లగ్జరీగా క్రైస్ట్ చేశాడు. ఎంతగా క్రైస్ట్ని లీన్ అవుతే అంతగా బ్లెస్ అవ్వడం. సో దేవునికి స్తోత్రంలో. సో స్పిరిచువల్గా ఫిజికల్గా చాలా విషయాలు అక్క నాకు చాలా బ్లెస్డ్. సిస్టర్ జ్యోతి ఆ పేరులోనే వెలుగు, బ్రైట్నెస్ అది మనందరికీ తెలుసు. ఆ పేరులోనే కాకుండా తను మనసులో కూడా అదే విధంగా ఉంటుంది. ఎప్పుడు జాయ్ఫుల్గా ఒకరి కోసము అంటే బ్రైట్గా ఆలోచిస్తుంది. ఏ విషయమైనా వితిన్ సెకండ్స్లో తన మైండ్ అనేది అంత బ్రైట్నెస్గా కూడా పనిచేస్తూ సలహాలు ఇవ్వడము, హెల్పింగ్లో కానీ దీంట్లో కానీ ఒక రోల్ మోడల్ అని నేను చెప్పగలను. అసలు చాలా బైబిల్లో ఉన్న చాలామంది స్త్రీల గుణాలు కలిగిన ఒక స్త్రీ మన జ్యోతి సిస్టర్ అని చెప్పుకోవచ్చు. షీఈ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ మోడల్ అని నా ఉద్దేశము. అసలు తన గురించి చెప్పాలంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అసలే లేవు. తను ఒక సేవకురాలిగా ఉంటూ కూడా మనందరినీ తన మార్గంలో నడిపిస్తూ ప్రతి విషయంలో వెన్నంటి ఉంటూ మనకు ప్రతి విషయంలో నాట్ ఓన్లీ వన్ ప్రతి విషయంలో కూడా మనకి తను సహాయం హెల్ప్ఫుల్గా ఉంటూ స్పిరిచువల్గా చాలా ముందుకు నడిపిస్తుంది. తన మార్గంలో మనందరినీ నడిపిస్తూ మనందరినీ కూడా స్పిరిచువల్గా చాలా పైకి తీసుకొస్తున్న సిస్టర్కి అసలు ఏ విధంగా నేను థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. చాలా కృతజ్ఞరాలి. ఎందుకంటే ఒక స్పిరిచువల్ సిస్టర్ని దేవుడు నాకు ఇచ్చాడు. మనకి ఎంతోమంది సిస్టర్స్ ఓన్ సిస్టర్స్ ఉండొచ్చు, బట్ ఒక స్పిరిచువల్ సిస్టర్గా నేను తనని పొందుకోవడం అది నాకు అది చాలా బలము. ఒక విధంగా చెప్పాలంటే అన్ని విషయాలలో ఒక్కటి కాదు ప్రతి విషయంలో తనను ఒక రోల్ మోడల్గా నేను తీసుకుంటాను. మీ అందరికీ కూడా నేను అదే చెప్తున్నాను. షీఈ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ 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 ఉమెన్ ఆల్ ఇన్ వన్. సామెతలు 31:28-29 వచనాలు. 28వ వచనంలో మీకు అనేకమైన కుమార్తెలు ఉంటారని చెప్పి వాక్యం తెలుస్తుంది. నిజంగాక మీకు ఆత్మీయ కుమార్తెలు ఇంకా అధికంగా రావాలని, మీ జీవితం ఒక సాక్షిగా, మీ జీవితం ఒక ఆత్మీయతగా మారాలని చెప్పి నేను దేవుని ప్రార్థిస్తున్నాక 29వ వచనంలో నీ పెన్మిటి నేను మెచ్చుకుంటాడని చెప్పి వాక్యం తెలుస్తున్నాక దేవుడే నీకు పెన్మిటి అయి ఉండి నీ జీవితాన్ని ఒక బంగారంగా మార్చి నీ జీవితం ముందు ఒక బంగారు ద్వారాన్ని ఏర్పరిచి మిమ్మల్ని గొప్పగా చేయాలని నేను ప్రార్థిస్తున్నాక అదేవిధంగా మాకు ఎంతగా ఉన్నది మెంటర్గా ఉండి ఎప్పుడు కాల్ చేసినా ఏ సమయంలో మేము మిమ్మల్ని పిలిచినా వెంటనే కాల్ ఆన్సర్ చేసి మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి ఒక మెంటర్గా మమ్మల్ని మీరు నడిపించారక. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ అక్క. ఐ లవ్ యూ సో మచ్. మీరు మాకు మంచి బెస్ట్ గిఫ్ట్ని ఇచ్చారు అని అంటే అది అన్న. నేను మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను మీరు అన్నని ఏ విధంగా ప్రేమిస్తున్నారనే విషయాన్ని మాత్రం నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. నిజంగా అన్న ఈరోజు అందరికీ నచ్చడానికి కారణం ఏంటంటే సామెతలు 31:23 వచనం ప్రకారం నిజంగా అక్షరాల మీ జీవితంలో నేను చూస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ నేను మీ దగ్గర ఇంకా చూస్తున్నది ఏంటంటే లవ్. చిన్నపిల్లల్ని చాలా ఇష్టపడతారు మీరు. నేను
అది చాలా చూస్తున్నాను. ఇంకా చాలా చెప్పాలి ఉంది మీ గురించి, కానీ చెప్పలేకపోతున్నాను. ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే ఒక క్యాండిల్ని ముట్టించినప్పుడు అందరూ వెలుగునే చూస్తారు, లేదు అంటే మైనాన్ని చూస్తారు, కానీ దానిలో ఉన్న దారాన్ని ఎవరు చూడరు. అన్న ఈరోజు లోకానికి వెలుగుగా ఉన్నాడు, అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నాడు, అనేక మందిని వెలిగివ్వడానికి కారణమైన ఆ దారం మీరు నేను భావిస్తున్నాను. మీరు అన్నకి మీరు కనిపించుకోకుండా అన్నని అనేక మందికి వెలుగుగా చేశారు. ఐ లవ్ యూ సో మచ్ సో మచ్ సో మచ్ మై స్పిరిచువల్ లవ్లీ మదర్. The first time we met Hephaestus was in 2015. That was we met them at Westmarpalli house. We had gone to them for some prayer, and actually we were meeting Miss Mahesh brother. At that time even Hephaestus was at home. So when we met sister, the first thing she offered us was watermelon juice. We were pouring out our problems to brother, and sister was sitting beside brother, and she was encouraging us. She was very caring. So the first impression that we have about sister is a loving, caring, and a person who supports and encourages others. Okay, this video is to thank Jyoti. I still remember the very first time I went to Core Church. I was so impressed with the heartfelt worship. Jyoti sister was kneeling down by the altar and praying, and my very first impression was here they worship very humbly, and even after 1 year I must say I still see that humble, very reverential worship. I'm always blessed by it. Thank you. అక్క ఫస్ట్ టైం మేము దేవుని తెలుసుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో ఆదరిస్తూ మమ్మల్ని మీ దగ్గరికి చేర్చుకున్నారు అక్క. ఎంతో ఆత్మీయంగా మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నారు. అండ్ మీరు ప్రార్థించడం నాకు తెలియని సమయంలో ఎలాగో ప్రార్థించాలో అని ఆలోచించే సమయంలో నాకు ప్రార్థించడం నేర్పించారు, ఇతరుల కోసం ప్రార్థించడం నేర్పించారు. అందుకు బట్టి దేవుని స్తుతిస్తున్నాను అక్క. గర్భఫలం కోసం నేను ఎంతో బాధపడుతున్న సమయంలో, దేవుడి దగ్గర ఏడుస్తున్న సమయంలో దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడారు. నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కల్లా నీ ఒళ్ళో బిడ్డని ఇవ్వబోతున్నాడు అనేసి దేవుడు మీ ద్వారా మాట్లాడి ఆ మాటని నెరవేర్చాడక్క. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక అక్కగా సొంత వారి కంటే ఎక్కువగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. అట్టి ప్రేమని మా దగ్గర ఎంతో గొప్పగా కొనసాగిస్తున్నారక్క. దాన్ని బట్టి దేవుని ఎంతో గొప్పగా స్తుతిస్తున్నాను. ఇదే రీతిగా దేవుళ్ళో మీరు ఎదగాలని దేవుని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో నేను వేడుకుంటున్నాను. అక్క గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అక్క నాకు ప్రేయర్ చేసినప్పుడు చాలా అనుభూతులు నేను పొందుకున్నాను. అదేవిధంగా నాకు గర్భం గురించి నేను అక్కని అడిగినప్పుడు నన్ను వాక్యంతో కానీ నన్ను బలపరిచి పరిశుద్ధాత్మతో నన్ను నింపి అక్క వర్షిప్ చేస్తున్నప్పుడు నాలో ఎంత అనుభూతి అంటే అంత అనుభూతి. అక్క వర్షిప్లోనే నాకున్న బంధకాలు అన్నీ తెగిపోయి ఏసునామంలో నాకు గర్భం వచ్చింది. ఆ గర్భంలో ఉన్న శిశువు కూడా అక్క ముందుగానే కొడుకు పుడతారని ముందుగానే చెప్పిన విధంగానే కొడుకు దేవుడు గర్భంలో ఉన్నప్పుడే ఆ కొడుక్కి, నాకు గర్భంలో ఉన్న కొడుక్కి జోషువా అని పేరు పెట్టి మరి అక్క రిలీజ్ చేశారు. దాన్ని బట్టి వందనాలు. అలాగనే మళ్ళీ నాకు అమ్మాయి కావాలని అడిగినప్పుడు అక్క మళ్ళీ ఆ బేబీ గర్ల్ కోసమే ప్రేయర్ చేసి ఆ బేబీ గర్ల్ కూడా చాలా షార్ప్గా ఉందని అక్క రిలీజ్ చేశారు. మళ్ళీ ఆ గర్భంలో ఉన్నప్పుడే నాకు మళ్ళీ బేబీ పేరు కూడా నాకు రిలీజ్ చేసింది అక్క. డెబోరా అని రిలీజ్ చేసింది. నాకు అన్ని విషయాల్లో అక్కతో మాట్లాడుతున్నప్పుడు చాలా వాక్యాల్లో అక్క లోతులు నాకు చెప్పినప్పుడు కూడా నాకు చాలా నచ్చేది. అన్నతో కన్నా మాట్లాడడం అక్కతోనే ఎక్కువ మాట్లాడతాను. అక్కతో మాట్లాడితేనే నా భాష అక్కకే అర్థమైంది కాబట్టి అక్క చాలా ఫ్రీగా నాతో ఉండి చెప్పే విధానం బట్టి కూడా నాకు వందనాలు. అక్క వర్షిప్ నాకు చాలా నచ్చింది. అక్క చాలా యూనిక్గా ఉంటుంది. అక్క అన్ని విషయాల్లో బట్టి మీకు వందనాలు. నేను ఈ చర్చ్ 2021లో వచ్చినప్పుడు ఆరాధన సమయంలో అక్క ద్వారా దేవుడు మా దగ్గర మాట్లాడడం జరిగింది.
దేవుడు మీ స్థితిని ఎరిగినాడు, మీ స్థితిని ఎరిగిన దేవుడు మీకు నూతనమైన జీవితాన్ని ఇవ్వనున్నాడని అక్క చెప్పింది. అయితే దేవుడు అక్కకు చెప్పినట్టుగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నా కుటుంబం దేవుని లోపల చాలా ఆనందంగా ఉన్నాం. ఇంత గొప్ప సాహసం కలిగిన సేవకురాలైనా కానీ, దేవునితో సాహసం కలిగిన సేవకురాలైనా కానీ మాకు ఒక తల్లిలా ఫ్రెండులా మేము అడిగిన ప్రతి విషయం మాకు చెప్పడం కానీ, మేము అడిగిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ ఇబ్బంది పడకుండా మాకు చేయడం కానీ ఇది చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప సేవకురాలు నాకు దొరకడం నాకు చాలా ఆనందంగా. దేవుడు ఇంత గొప్ప సేవకురాలు మాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలిగింది కాక, ఇంకా జ్యోతికని సేవలో బలంగా ఇంకా వాడుకున్నాను కాక, అక్కని దీవించింది కాక. ఆమె నా ఆత్మీయ తల్లి గురించి చాలా చెప్పాలి, కానీ 2 విషయాలు చెప్తాను. ఎంత చెప్పినా నా ఆత్మీయ తల్లి గురించి తక్కువే. మొదటిగా ఒక విషయం ఏంటంటే, నా పెళ్లి అవ్వకముందు జరిగిన సంఘటన ఏంటంటే, నాకు ఝాన్సీకి పెళ్ళి చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు, అంటే నేను మామూలుగా వేరే సంబంధాలు అవి చూస్తున్నాను, కానీ నా ఆత్మీయ తల్లిదండ్రులకు మొదటగానే దేవుడు చూపించిండు. చూపించిన విధానాన్ని బట్టి వాళ్ళు ఝాన్సీని అడిగారనమాట, ఏమనంటే నీకు గాంధీ అంటే ఇష్టమేనా అని. వాళ్ళు చెప్పిందంటే నాకు ఇష్టం లేదు అని మొదటగా చెప్పిందట. తర్వాత అక్క కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట చెప్తాను గాంధీ గురించి. ఆయన ఒకవేళ పెళ్లి చేసుకున్నట్టయితే నీకు బాండ్ పేపర్ మీద రాసిస్తాను, నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని అనే మాట చెప్పిందనమాట. నిజంగా నా ఆత్మీయ తల్లి ఇలాగ చెప్పిందని తర్వాత ఏమో చెప్పిన తర్వాత నా ఆత్మీయ తల్లి ఎంత గొప్పగా నా గురించి చెప్పిందంటే నిజంగా ఎంత నమ్మకం లేకుంటే మాత్రం చెప్పరు. తన ఆత్మలో అనుభవించి అందరిని చూస్తుందనమాట. ఆ చూసిన విధానంలో నా గురించి ఇంత గొప్పగా చెప్పిందని నేను మాటల్లో చెప్పలేను అనమాట. ఆ సంతోషం, ఆ సంతోషమైన మాట చెప్పిన తర్వాత నేను నిజంగా నా ఆత్మీయ తల్లికి రుణపడి ఉంటాను జీవితాంతము. ఇంత మంచి భార్యను నాకు ఇచ్చినందుకు. అదేవిధంగా 2వ విషయం ఏంటంటే, మా పెళ్లి విషయంలో చాలా అంటే మేము అమౌంట్ కోసం చూస్తున్నాం అనమాట. ఆ అమౌంట్ కోసం చూసినప్పుడు అమౌంట్ ఎక్కడ దొరకలేదు మొదటగా. నా మొదటగా ఎవరు ఇచ్చారంటే నా ఆత్మీయ తల్లి ఇచ్చిందనమాట. ఆత్మీయ తల్లి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు తన సొంతంగా ఉన్న ఏవైతే బ్యాంగిల్స్ ఉండేవో ఆ బ్యాంగిల్స్ తీసి నా చేతిలో పెట్టిందనమాట. గాంధీ నువ్వు పెళ్లి పనులు స్టార్ట్ చేసుకో, నీ పెళ్లి పని స్టార్ట్ చేసుకొని నువ్వు ఈ అమౌంట్ ముందు పెట్టినట్టయితే దేవుడు నీకు కార్యం చేస్తాడన్నాడు. తర్వాత అవి ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆ తర్వాత కంప్లీట్గా నా పెళ్లికి కావాల్సిన అమౌంట్ మొత్తం దేవుడు ఇచ్చానమాట. దీన్ని బట్టి దేవుని నేను గణపరుస్తున్నాను. నా ఆత్మీయ తల్లికి ఎక్కువగా ఆమె ఆశీర్వాదం ఇంకా గొప్ప కావాలని, ఎంతో మంది ఆమె ఆత్మీయ బిడ్డల్ని కనాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆమెకు మంచి ఆశీర్వాదం, మంచి ఆరోగ్యము, 120 సంవత్సరాలు బ్రతికి ఆమె అనేకులను మార్చాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. అక్క అని పిలవడం కంటే అమ్మ అని పిలవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అన్ని విషయాలు, చాలా ఆత్మీయ విషయాలు అక్క నాకు చెప్పడం జరిగింది. పర్సనల్గా అక్కతో నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. దాంట్లో 3 విషయాలు నేను చెప్తా. ఒకటి ప్రార్థన ఎలా చేయాలో అక్కడి నుంచి నేను చాలా నేర్చుకున్నాం. ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకునే విధానం అక్క దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఇంకొకటి అభిషేకం. ఎక్కువ అక్క పర్సనల్గా దేవునితో గడిపే విధానం నేను చూసిన. అక్క పర్సనల్గా దేవునితో కూర్చున్నప్పుడు చాలా అనుభూతిని పొందుతుంది. అలా ఎలా పొందాలి అని నేను అక్క దగ్గర నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి ఇవ్వడం. దేవునికి ఇచ్చే విషయంలో అక్క చాలా ముందు ఉంటుంది. ఆ విషయం నేను అక్క దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఇంకో విషయం, ఎవరైతే అక్కని ఎక్కువ బాధ పెడతారో వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తుంది. ప్రేమించే విషయం నేను అక్క దగ్గర నేర్చుకున్నా. ఇవన్నీ నేను అక్క దగ్గర నుంచి పొందుకున్నా. అందుకోసమే ప్రతి విషయంలో అక్క నాకు గైడెన్స్ ఇస్తూ ఉండేది. ఏ విషయాలు చేయాలి, ఏ విషయాలు చేయకూడదు అనేది అక్క నాకు చెప్పేది. అందుకోసమే నేను అక్కని పిలవడం కంటే అమ్మ అని పిలవడం నాకు చాలా ఇష్టం. One thing I want to share about Jyotaka and me is the best rapport we have is we used to laugh a lot. అది ఎలాంటి జోక్ అయినా సరే, ఎవరికి నవ్వొచ్చినా రాకపోయినా జ్యోతకు నవ్వుతారు. She has that great sense of humor. I really appreciate Jyotaka because she has a great sense of humor. She understands my jokes a lot. So అందుకని నవ్వుతారు. అండ్ వన్ మోర్ థింగ్, అది ఎలాంటి సీరియస్ డిస్కషన్ అయినా సరే, జ్యోతకకి నాకు మేజర్గా సీరియస్గా డిస్కస్ చేసిన డిస్కషన్స్ కంటే ఫన్నీ ఇన్సిడెంట్సే ఎక్కువ. వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ మే బి, వి టర్న్ ఇన్ టు లాఫ్. So when myself and Jyotaka is there, the anointing of joy overflows there. This is the best rapport I loved with Jyotaka. I share everything, whatever
నా మైండ్లో ఏదైనా షేర్ చేయాలనుకున్నప్పుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వి షేర్ అండ్ వి లాఫ్ ఎ లాట్. అండ్ that beauty God has given to Jyothakka. I really thank God, because at least there is one person on earth who can understand my jokes and laughs at my jokes. So నాలో ఈ జాయ్ అనేది ఉందని గుర్తు చేసే ఒక వ్యక్తి Jyothakka. And I pray may this joy continue for eternity to eternity, day by day, in Yeshua name. Amen. Jyothakka దగ్గర నుంచి నేను పర్సనల్గా నేర్చుకుంది ఏంటంటే వర్షిప్ అండ్ ప్రేయర్. Jyothakka అయితే ఒంటరిగా ఉన్న, అందరిలో ఉన్న, బాధల్లో ఉన్న, దుఃఖంలో ఉన్న అక్క ఫస్ట్ చేసేది వర్షిప్, తర్వాత ప్రేయర్ అండ్ బైబుల్ రీడింగ్ టూ. నేను అక్క దగ్గర అదే నేర్చుకున్నాను. అక్క నాకు ఎన్నో సందర్భాల్లో చెప్పారు కూడా, నేర్పించారు దగ్గర ఉండి. అంటే ఏ సందర్భంలో ఏ వాక్యాన్ని మనం ఎత్తి పట్టుకొని ప్రేయర్ చేయాలి అన్నది అదైతే అక్క నాకు నేర్పించారు. అండ్ వర్షిప్ చేయటం కూడా, ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించడం, అందులో ఉన్న ఆనందం వేరు. అదైతే నిజంగా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. అక్క దగ్గర నేను నేర్చుకున్న పాయింట్ ఇది. ఎన్నో నేర్చుకున్నాను, కానీ ముఖ్యంగా నాకు ముఖ్యం అనిపించింది అయితే వర్షిప్ అండ్ ప్రేయర్. అక్క నాకు ఆత్మీయ తల్లిగా ఎంతో బాగా నేర్పించారు. నాకు మాత్రమే కాదు, అక్క అనేక జనములకి ఆత్మీయ తల్లిగా ఉన్నారు. నా పేరు క్రిస్టఫర్, మా భార్య పేరు జ్యోతి. మేము ఇక్కడ ఐజే బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం. మేము క్రీస్తు మన నీతి సంఘం యానివర్సరీకి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మహేష్ పాల్ అన్నగారు, మరి జ్యోతి అక్కగారు, పాస్టర్ ఉన్నారు. అయితే మా సంతానం గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే జ్యోతి అక్కగారు ప్రత్యేకంగా మా గర్భఫలం గురించి ప్రార్థనలో పెట్టడం జరిగింది. ఆమె అనుదిన ప్రార్థన వలన, దేవుని కృప వలన మాకు మంచి గర్భఫలం ఇచ్చినాడు దేవుడు. అందుకే దేవునికి ముఖ్యంగా మా గురించి ప్రార్థనలో పెట్టిన జ్యోతి అక్క గారికి ప్రభు పేరట్ల మేము వందనాలు తెలియజేసుకుంటున్నాం. జ్యోతి అక్క గారు ఆమె ప్రార్థన వలన అనేక మందికి స్వస్థత కలిగించాలని, మరి దేవుని సేవలో మరింత వాడబడాలని మేము ప్రభు పేరటన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Hi Akka, praise the Lord. Thank you so much for the comfort you have given me. When Akki was not there, మీరు నాకు చెప్పారు ఏడవద్దు, ఐఎమ్ దేర్ ఫర్ యూ అన్న మాట నేను మర్చిపోలేను. ఏదున్నా నాతో షేర్ చేసుకో అన్న మాట నేను అసలే మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అక్క. అండ్ నా ఇద్దరు బిడ్డలు కూడా మీరు ప్రవేశించినాక పుట్టిన బిడ్డలే. జాషిన్ అయితే నా మొదటి బిడ్డ అయితే నేను దేవుళ్ళకి రాకముందే మీరు ప్రవచించారు, దాని ప్రకారంగానే జరిగింది ఎగ్జాక్ట్ డేట్తో సహా. అండ్ ఆలర్ విషయానికి వస్తే 2019 25 డిసెంబర్ రోజు మీరు నాకు బేబీ బాయ్ గిఫ్ట్ ఇచ్చి నెక్స్ట్ డిసెంబర్ వరకు మీకు బాగా పుడతాడు అని చెప్పినప్పుడు సో హ్యాపీ. అండ్ యాజ్ ద సేమ్ December 7th 2020లో నాకు ఆలర్ పుట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అక్క. ఇట్ కాన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ 1 minute, బట్ మేక్ మీ షార్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ. అక్కగారితో నాకు పరిచయం ఏర్పడ్డ తర్వాత క్రీస్తులో ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, ఆత్మీయ జీవితంలో అభిషేకం ఇంకా ఎలా పొందుకోవాలి అన్న విషయాలను చాలా చాలా నాకు తెలియజేసి నా జీవితాన్ని మార్చడానికి, మరి దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పి నాకు తెలియజేసినటువంటి, నన్ను ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి అక్కగారికి మనస్ఫూర్తిగా రాబోయే దినాల్లో ఈ కోర్ మినిస్ట్రీని కూడా దేవుడు ఆశీర్వదించి అక్కగారిని ఇంకా ఉన్నతమైన దేశాల్లో తన యొక్క స్వార్థ పరిచర్యను బహుగా విస్తరింప చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అసలు జ్యోతి గురించి చెప్పాలంటే టైం సరిపోదు. అసలు ఎట్లక్క ఇంత మంచితనం ఎట్లక్క నీకు, ఇంత మంచిగా టేస్టీగా ఫుడ్ చేయాలని అసలు ఎట్లక్క నీకు? నాకు అనిపిస్తుంది మా ఇంట్లో తిన్నప్పుడు కానీ ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు కానీ బాగా ఆకలైనప్పుడు అన్నవాళ్ళ సైడ్ నుంచి వెళ్తుంటే అనిపిస్తుంది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తినాలి, అక్క పక్క ఒక నాన్ వెజ్, ఇంకో వెజ్, చాలా స్పెషల్స్ ఉంటాయి ఇంట్లో. ఏదో ఒకటి అన్నకి ఏదో ఒకటి చేసి పెడతానే ఉంటుంది. కాబట్టి నేను కూడా అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చని ఆ విషయంలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన ఫుడ్ నేను. ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్ లైఫ్ గురించి చెప్పాలంటే నేను అక్కతో ఫస్ట్ టైం మాట్లాడింది
సౌదీలో. నేను సౌదీలో ఉన్నప్పుడు అక్క కాల్ చేస్తాను. అప్పుడు అక్క వాళ్ళు మస్కట్లో ఉండే. ఫస్ట్ టైం నేను అక్కతో చాట్ చేశాను. అది నా మొదటి పరిచయం. తర్వాత నాకు అప్పటి నుంచి కూడా అక్క అంటే ఒక సిస్టర్లీ లవ్ అది చాలా ఉంది. ఈ సంఘానికి నేను ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి కూడా అక్క ఒక ప్రేమని, ఒక సిస్టర్లీ లవ్ నిజంగా పొందుతున్నాను. నా ఫ్యామిలీ స్పెషల్ గా ఆలివ్ విషయంలో నాకు తెలిసి నేను చాలా బ్లెస్సెడ్, మా ఫ్యామిలీ చాలా బ్లెస్సెడ్. బికాస్ ఆలివ్ చిన్నప్పటి నుంచి కూడా అక్క చేతిలో పెరిగాడు. ఆ విషయంలో అయితే మేము చాలా సాటిస్ఫైడ్ ఉన్నాం. ఎక్కడైనా ఎక్కడైనా వెళ్ళాలి, ఏదైనా షాపింగ్కి వెళ్ళాలి, ఏదైనా వెళ్ళాలి అంటే ఎవరింట్లో వదిలాలని బాగా ఆలోచించేవాళ్ళం. ఫుడ్ విషయం ఒకటి చెప్పాను. అదేవిధంగా పిల్లల విషయంలో కూడా ఎవరినన్నా పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళాలంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేది అక్కనే. ఎందుకంటే అక్క వాళ్ళు ఎంతమంది ఇక్కడ వెస్ట్ మార్కెట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళేవాళ్ళం. అక్క దగ్గర ఉంటే పక్క పిల్లలు చాలా ఫుల్ గా తినేస్తారు, మంచిగా ఆడుకుంటారు అని ఒక సాటిస్ఫాక్షన్ మాకు చాలా బాగుండేది. ఎందుకంటే పిల్లలు నేనే ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తుంటే పిల్లలకి ఇంకా అక్క సూపర్ అక్క. ఎందుకంటే ఆ ఫుడ్ విషయంలో నాకు చాలా ఇష్టం. అక్క చేసే వంటల్లో ఆసమ్. ఇంకా స్పిరిచువల్ గా చెప్పాలంటే చర్చ్ లో గానీ మా పర్సనల్ లైఫ్ లో గానీ whenever I talk to her, I really feel a spiritual touch. దానికి గాను అక్క లవ్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎట్లక్క ఇంత మంచితనం ఎట్లక్క? ప్లీజ్ అక్క తట్టుకోలేకపోతారా? ప్లీజ్ లవ్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్. మమ్మల్ని ఎల్లప్పుడు ప్రేమించే మా ఆత్మీయ తల్లి గారు మమ్మల్ని, మా పిల్లల్ని ఎప్పటికీ మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని ఎల్లప్పుడు తలుచుకుంటూ మా కష్ట సుఖాలని వాటి కోసమే మీరు ఆలోచిస్తూ You're the most powerful woman of God. And it's a blessing for us to have you with us. Yes. మీరు నిజంగా అంటే పేరుగా అందరి కోసం ప్రార్థించి కన్నీటి ప్రార్థన చేసి మా కష్ట సుఖాల్లో కూడా మీరు ఒక భాగమై మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు నిజంగా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను చూడగానే నాకు చాలా హ్యాపీ, ఆనందంగా ఉంది. గొప్ప దైవ సేవకుడు పుట్టినరోజు నేను పుట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేవుడు ఈరోజు ఎందుకు పుట్టించాడో దేవుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇలా కలుసుకోవడానికి కోసమేనేమో. మిమ్మల్ని మీ నుంచి చాలా నేర్చుకున్నాను అక్క. నేను బాధపడుతున్న పిల్లల్ని ఫేస్ చూసినానంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి మర్చిపోతాను. You are a great mother, Akka. Love you so much. Done anything for herself, but God is the one who knows our heart. Hallelujah. First search the kingdom of the God. నా నీతిని నా రాజ్యం వెతికిన యెడల మీకు కావాల్సిన అన్ని సమస్తం ఇస్తానన్నాడు. హల్లెలూయా. అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో